అందరికీ నమస్తే. తదుపరి సమాచార చిన్న వీడియోకు స్వాగతం. ఈ సమాచారంలో నేను నాకు వచ్చిన ఆలోచన మేరకు ఈ సమాచారం తెలియజేస్తున్నాను. నాకు మా చెల్లెలు నృత్య కళాకారిణి అని చెప్పి తెలియజేయడం జరిగింది. నాకు ఆ భాగంలో ఆమె 28వ వార్షికోత్సవం జరపనుంది. బహుశా వచ్చే నెల అనుకుంటాను నేను. ఆ సమాచారం ఇంకా అందలేదు, కానీ 28వ వార్షికోత్సవం సంగతి నాకు తెలియజేయడం జరిగింది. కార్డు కూడా ప్రింట్ అవుతుంది అని తెలియజేయడం జరిగింది. ఆ భాగంలో బహుశా నాకు తెలియకుండానే నాకు ఇంత ఆలోచన రావడం జరిగింది. బహుశా నా స్వామివారు అంటాను, నా సర్వస్వం అనుకుంటాను నా స్వామివారి గురించి. కలియుగం ఏమైనా వెంకటేశ్వర స్వామి గారు, ఆమె ఎన్నో కార్యక్రమాలు, ఆ కార్యక్రమం కూడా జరిగింది వెంకటేశ్వర వైభవం అనేది. కనుక ఈ కార్యక్రమంలో బహుశా స్వామివారే స్వయంగా వచ్చి తిరిగించే అవకాశంగా నాకు ఆలోచన వచ్చింది. వచ్చిందంటే వారు ఇచ్చినట్టుగా భావిస్తాను నేను. కనుక అక్కడ ఆ కార్యక్రమంలో వారు వచ్చి వీక్షించే అవకాశం, అందరినీ ఆచరించే అవకాశం ఉందని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. నాకు బహుశా మా చెల్లెలకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. వారికి బహుశా స్వామివారి కనిపించే అవకాశం లభించవచ్చని నా అభిప్రాయం. మానవ రూపంలో నిజ రూప దర్శనం అనేది సాధారణంగా సాధ్యం కాదు. అది మరి ఏ రూప దర్శనం ఇస్తారో తెలియదు. ప్రేక్షకుల్లో కూర్చుంటారు, ఆయన వీక్షిస్తారు, ఎవరికి కనపడతారో తెలియదు. మాలో వారికి కనపడవచ్చు బహుశా, లేదా లేదు, ఖచ్చితంగా చెప్పలేము. 90% మా వంతుగా తెలియజేస్తున్నాం ఈ సమాచారం. ఎందుకో ఇది తెలియజేయాలనిపించింది, ఇందాక నేను వచ్చిన ఆలోచన ఇది. కనుక మీ అందరికీ ఈ ప్రత్యేక సమాచారం తెలియజేస్తూ చిన్న వీడియోలో మీ అందరికీ పదే నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.